ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, దేవుడు మనల్ని దినాలన్నీ మనల్ని కాసి కాపాడి దేవుడి కృపను బట్టి ఈ నెలలో 21, 22, 23 మన చర్చి వార్షిక కూడుకులు అద్భుతంగా జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. హల్లెలూయా. చాలా అద్భుతంగా దేవుడు వాడుకొని చక్కని మాటల ద్వారా, వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడినందుకు నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామమును మహిమపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఒక వాక్యం బాగా చదువుకుంటూ ఉన్నాము. దేవుని ఎదుట ఎవరు నిలవగలుగుతారన్న మాట చదువుకుంటూ ఉన్నాం. అవునే కదండి? దేవుని ఎదుట ఎవరు నిలవగలుగుతారంటే లాస్ట్ మాట ప్రార్థించేవారు నిలవగలుగుతారని మనం చదువుకున్నాం కదండి. ప్రార్థన గురించే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఒకసారి లోక సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందామా? లోక సువార్త. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి ప్రభువా. ఈ దినాన్ని నీ లేఖన దొరకని విషయాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చెప్తాం ఒకసారి హల్లెలూయా. ఏది మన శక్తిమంతులుగా నిలబడుతుందంటే ప్రార్థన మనల్ని శక్తిమంతులుగా నిలబడుతుంది. ఎలా ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, వ్యక్తిగతమైన ప్రార్థన ఎలాగ ఉండాలి, తర్వాత కుటుంబ ప్రార్థన ఎలాగ ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రార్థన ఎలా చేయవచ్చు చెప్తారు ఎవరైనా మీలో? ప్రార్థన ఎలా చేయవచ్చు? అందరూ అంటారు మోకరించి ప్రార్థన చేయాలి అంటారు. అవునే కదండి? ఎలా ప్రార్థన చేయాలి? మోకరించి. అయితే వాక్య భాగంలోంచి మనం ఎలా ప్రార్థన చేయవచ్చో 7 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగానే. ఎన్ని మాటలండి? 7 మాటలు ఎలా ప్రార్థన చేయవచ్చు. ఈ దినాల్లో కొన్ని అవకాశాలు ఉండవు ప్రార్థన చేయడానికి. డ్యూటీకి వెళ్తాం, ప్రార్థన చేసుకోవాలని మనసు ఉంటుంది. డ్యూటీకి వెళ్తాం, అక్కడ మనం ప్రార్థన చేసుకోండి, మోకరించి ప్రార్థన చేసుకోండి అవుతుందా టైము? చెప్పనండి. ఏదైనా సడన్గా హాస్పిటల్కి ఎవరికైనా బాగోపోతే వెళ్తాం, మనం ప్రార్థన చేసుకోవాలి. మరి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకోగలుగుతామా? చెప్పనండి. చేయలేం. ఎలా ప్రార్థన చేయవచ్చు ఈ రోజుల్లో ప్రియమోలారా? ఎలా ప్రార్థన చేయవచ్చు అంటే ఒకటి ప్రియమంది బిడ్డలారా, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం అండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనపడతా ఉన్నది. ఎలా ప్రార్థన చేయవచ్చు అంటే చదవండి ఒకసారి. కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లప్పుడూ వారిని క్షమించుడి. ఏ ప్రార్థన మనకి మొదటి ఏ ప్రార్థన అంటే నిలబడి ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేయొచ్చు అండి? చాలామంది అనుకుంటారు, అందరూ ఆశ్చర్యం ఏంటంటే మోకరించే ప్రార్థన చేసుకోవాలంటారు. మోకరించి కూడా చేసుకోవాలి, కానీ ఎలా ప్రార్థన చేసుకోవాలో ప్రార్థనలో మీతో మాట్లాడుతున్న మాట అంటే ప్రార్థన ఎలాగైనా చేయవచ్చు. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అవునా కదండి? 65వ కీర్తన భాగము 2వ వచనం ఏమన్నదంటే ప్రార్థన ఆలకించేవాడా సర్వశరులు నీ యొద్దకు వత్తురని రాయబడ్డాడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వశరులు నీ యొద్దకు వస్తారు. ఆయన యొద్దకు ఎలాగెళ్ళాలి? అవకాశం లేనప్పుడు మనం నిలబడి మనం ప్రార్థన చేయవచ్చు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మీరు నిలబడి ప్రార్థన చేయండి. నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఆలకించడా? అందరు చెప్తలే ఏంటి? ఆలకిస్తాడు కంపల్సరిగా. అవకాశం లేనప్పుడు నిలబడవచ్చు. అక్కడ మోకరించే అవకాశం ఉండదు. ఒక్కొక్క ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు
మనం మోకరించి ప్రార్థన చేస్తే కుదరదు. నిలబడి ప్రార్థన చేసుకోవాలి. ఎలా చేయాలండి? నిలబడ్డం. హల్లెలూయా చెప్తారు ఒకసారి, హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేసుకోవడం పెద్ద తప్పేమి కాదండి. అయ్యో ఆయన నిలుచుండి. ఇప్పుడు ప్రార్థన అన్నవదికి ఏం చేయాలి చెప్పాలి? ప్రార్థన అన్నవదికి అందరూ ఏం చేయాలి చెప్పండి? ఒకళ్ళు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళందరూ నిలబడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వెంటనే ప్రార్థన అన్నది నిలబడాలి. ప్రేమలారా, ప్రార్థించేటప్పుడు నిలబడి నేర్చుకోవాలి. ఒకవేళ నీకు మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే మనం ఏం చేయాలంటే మోకరించలేకపోతున్నాం కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే నిలబడి ప్రార్థన చేయాలి. ఒకటి. రెండోది ప్రేమలారా, ఈ నెహెమీయా గ్రంథం 1:4 రాయబడ్డదండి. రెండో మాట ఎలా ప్రార్థన చేయవచ్చు అంటే నిలబడి ప్రార్థన చేయవచ్చు. రెండో ప్రార్థన ఎలా చేయవచ్చు అంటే నెహెమీయా గ్రంథము 1:4 అండి. నెహెమీయా గురించి మనం చాలా వివరంగా చెప్పుకొచ్చారు దైవజన్ జోషి డానియేల్ గారు. నెహెమీయా గ్రంథం ఎంతవరకు తీస్తున్నారా? కీర్తనల ముందు ఉంటుందండి. కీర్తనల ముందు కొద్ది ముందుకెళ్ళండి, అక్కడ ఏబు ముందు ఉంటుంది. ఒకటి 4 ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చొని ఏడ్చి ఉపవాసం ఉండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపనం చేశాను. ఇంక రెండోది ఏంటంటే కూర్చొని ప్రార్థన చేయవచ్చు. ఎలా ప్రార్థన చేయాలండి చెప్పాలి? అందరు చెప్పాలా? నిలబడి ప్రార్థన చేసిన ఆలకిస్తాడు. కూర్చొని అంటే ఎలాగే కూర్చోవాలి? క్రింద కూర్చోవాలి. ఉన్న స్థాయి దిగాలి. హల్లెలూయా. కూర్చొని ప్రార్థన చేయవచ్చు. చాలామంది కూర్చొని ప్రార్థన చేయమన్నారు కదని మంచం తెక్కుంటా మంచమే కూర్చొని ప్రార్థన చేయమని కాదు. అర్థమైందని? ఈరోజు అందరిలో మోకాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి కింద కూర్చోవాలి. అది హల్లెలూయా. ఈ నెహెమీయా కూడా విన్నప్పుడు ప్రేమ వల్ల నెహెమీయా దేని గురించి విన్నాడు? యెరూషలేము గోడలు కాల్చబడ్డాయి, యెరూషలేము గోడలు కూలగొట్టబడ్డాయి. వాటి కొరకు విన్నప్పుడు ప్రేమ వల్ల ఈయన కింద నేల కూర్చొని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. ఉపవాసం ఉంది చేస్తుంటే దేవుడు ఆలకించడం లేదండి. ఆలకించి రాజు అంటున్నాడు, ఏంటి నెహెమీయా నీ ముఖం ఎప్పుడు ఇలాగ ఉండదు, ఎప్పుడు చూసిన తేజస్గా ఉంటుంది, ఎప్పుడు చూసిన నవ్వు ముఖం ఉంటుంది, ఇప్పుడు చూస్తే వికారంగా ఉన్నది ఏంటంటే అప్పుడు రాజుతో అంటాడు నెహెమీయా, అయ్యా మా ప్రాంతంలో యెరూషలేము ఉన్నది. యెరూషలేము అనే మా ప్రాంతం, మా పితల ప్రాంతం అది గోళ్ళని కూలగొట్టబడ్డాయి, కాల్చబడ్డాయి అయ్యా అంటే ఏం చేద్దాం అనుకున్నాం అంటే వెళ్ళి కడదాం అనుకున్నా అంటే రాజు డబ్బు ఇచ్చి మనుషులు కూడా పంపించాడంట. హల్లెలూయా. చూసారా? ఆయన కూర్చొని ప్రార్థన చేస్తే ఎవరి మనసు మార్చేశాడండి? రాజు మనసును మార్చేశాడు. డబ్బు ఇచ్చి ఇంకెవరిని ఇచ్చాడంట? నీకు ఎంతమంది కావాలో అంతమంది తీసుకెళ్ళి అన్నాడంట. రాజ్యంలోంచి నీకు ఎంతమంది పని వాళ్ళకి కావాలో అంతమందిని తీసుకెళ్ళి అన్నాడంట. ఎంత అద్భుతం అండి. హల్లెలూయా. ఒకటి నిలబడి ప్రార్థన చేయవచ్చు. రెండోది అందరు చెప్పాలా? కూర్చొని అంటే మంచమే కదండి. ఎక్కడ కూర్చోవాలి? నెహెమీయా ఎక్కడ కూర్చున్నాడు? అందరు చెప్పాలా? కింద కూర్చున్నాడు. కింద కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. కూర్చొని ప్రార్థన చేయొచ్చు. మూడోది ప్రియమైన బిడ్డలారా, 2 రోజుల గ్రంథం 4:35 2 రోజుల గ్రంథము 4:35 అండి. 35 మూడో మాట ఏంటంటే 4:35 2 రాజులు. హల్లెలూయా. తాను దిగిన ఇంటిలో యువతల నుండి అవతలకి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ ఎలీషా గురించి మనందరికీ తెలుసండి. ఏలీ కోసం, ఏలీ కాదు ఎలీషా కోసం. ఈ ఎలీషా ప్రేమ వల్లరా
ఒక ఇంటికి భోజనాన్ని పిలిచింది చేదపతి ఎదవరాలు. చేదపతి ఎదవరాలు కాదండి, గనురాలైన స్త్రీ. ఎవరండి? గనురాలైన స్త్రీ భోజనాన్ని పిలిచింది. భోజనం చేసిన తర్వాత దైవజనులు ఊరుకోవాలా? ఆశీర్వదిస్తారు కదండి. మీ ఇంట్లో భోజనం చేస్తాం, మేము ఏం చేస్తాము? ఆశీర్వదిస్తాం. అలాగే ఈయన కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన తర్వాత భోజనాన్ని పిలుస్తుంది కదా అని భోజనానికి వెళ్ళి ఏమని ఆశీర్వదించాడంటే, అమ్మ నీకు వచ్చే సంవత్సరానికి వెళ్ళని నీ బిడ్డ నీ ఒళ్ళో నీ బిడ్డ ఉంటాడని ఆశీర్వదించాడు. దేవుడు అలాగే బిడ్డనిచ్చేసాడు. హల్లెలూయా. అలా బిడ్డనిస్తే కొద్ది కాలానికి ఏమైందంటే రోగం వచ్చి కుమారుడు చచ్చిపోయాడు. ఏమొచ్చి చచ్చిపోయాడండి? కొద్ది బలహీనత వచ్చి ఏమైపోయాడు కుమారుడు? అందరు చెప్పండి, చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈమె వెళ్ళి వెంటనే కబురు చెప్పాలి కదా చచ్చిపోయాడని. ఎవరికి చెప్పకుండా గదిలో బంధించేసి, ఏ గది అయితే దైవజనుడికి ఇచ్చే గది ఉన్నదో ఆ గదిలో బంధించి పెట్టేసి, ఆ బాడీని పెట్టేసి ఈమె రథం ఎక్కి ప్రేమ వల్ల దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి చనిపోయాడని చెప్పలేదంట. ఒకసారి మా ఇంటికి రండి అని చెప్తుందంట. మా ఇంటికి రండి అని చెప్పి ఇంటికి తోడుకొని వచ్చి తీసుకుని వచ్చి చూడవరికి ఎవరు? కుమారుడు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. కుమారుడు చనిపోయి ఉన్నాడు. చనిపోయినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రభునందు ప్రేమోలరా, ఆయన మీద బోర్ల పడుకున్న అతను నిలువుగా ఇలాగ ఎల్లకెత్తలో పడుకున్న అతని మీద ఈయన పడుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసి, ముక్కు మీద ముక్క పెట్టి, కళ్ళ మీద కళ్ళు పెట్టి, నోట్లో నోరు పెట్టి పడుకొని మరలా లేచి నడిచి ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట అండి? చెప్పండి. నడుస్తూ కూడా ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడ రాశాడు కదండి, ఆయన క్రిందకి దిగి నడిచి నడిచి మరలా మంచం మీదకి వెళ్ళి వాడి మీద పడుకున్నాడంట. హల్లెలూయా చెప్పండి. ఎలా ప్రార్థన చేయవచ్చండి? చెప్పండి, అందరూ చెప్పాలి. ఎలా ప్రార్థన చేయవచ్చు? ఫస్ట్ ఎలా ప్రార్థన చేయవచ్చు? నిలబడి ప్రార్థన చేయవచ్చు. రెండోది కూర్చొని ప్రార్థన చేయవచ్చు. నడుస్తూ. హల్లెలూయా. ఇంటడెండా? చెప్పండి, ఇంటడెండమ్మా దేవుడు? మనకు అవకాశం లేదు, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, నడుస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మేము అప్పుడప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు సేవకులు అందరం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? తెల్లవారుజాము 5 గంటలకు వెళ్ళిపోయి 7 గంటల వరకు నడుస్తూ ప్రార్థన చేస్తాం. ప్రేయర్ వాక్ అంటాం మేము. ఏం వాక్ అంటామండి? ప్రేయర్ వాక్. నడుస్తూ, ప్రభా ఈ గ్రౌండ్ మీరు దర్శించండి అయ్యా, ఈ గ్రౌండ్ అంతా నీ కృపతో నింపండి అయ్యా, ఈ గ్రౌండ్ అంతా నీ మహిమతో నింపండి అయ్యా, ఈ గ్రౌండ్ అంతా ప్రజలతో నింపండి అయ్యా అని ప్రతిదినం ఉదయం కాల సమయంలో మీటింగ్ పెడుతున్నారంటే సేవకులు అందరం వెళ్ళి ఏం చేస్తాము? చెప్పండి, ఎలా చేస్తాము? మోకరించి కాదు. ఎలాగండి? నడుస్తూ నడుస్తూ. ఈ ఎలీషా కూడా ఎలా చేశాడు ప్రార్థన? చెప్పండి. అటు ఇటు మంచం మీద పడుకున్నాడు, లేచాడు, నడుస్తున్నాడు, మళ్ళా వెళ్ళాడండి. మళ్ళా వెళ్ళినప్పుడు 7 సార్లు తుమ్మి కుమారుడు కళ్ళు తెరిచాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నడుస్తూ ప్రార్థన చేయొచ్చు వద్దండి? నేను చాలా మట్టుకు అదే చేస్తాను. ఎక్కువ నడుస్తూ ప్రార్థన చేస్తాను, బండి నడుపుతూ కూడా. అంటే కళ్ళు మూసుకోనా? నన్ను హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? కళ్ళు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. ఏమెత్తి ప్రార్థన చేయమన్నాడండి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసాం అనుకోండి. ఎందుకు కళ్ళు మూసుకోమంటామంటే మన మైండ్ సెట్ మంచిది లేక. అర్థం కలదండి? మన కళ్ళు తెరిచి ఎవరైనా ప్రార్థన చేశారనుకో, ఏం చేస్తారు చూసా? ప్రార్థన వైపు ఉన్నదో మనసు అంతా ఇటు 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 చూస్తూ అంటారు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటాం కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాం. అందుకే కళ్ళు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నడుస్తూ నడుస్తూ నడుస్తున్న ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒకటి, నిలబడి ప్రార్థన చేయవచ్చు, కూర్చొని ప్రార్థన చేయవచ్చు, నడుస్తూ ప్రార్థన చేయవచ్చు. 4వ ప్రార్థన ప్రేమ వల్లరా నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనము. 34వ అధ్యాయం 8వ వచనం అండి. అంతకు మోషే త్వరపడి నేల వరకు తల వంచి నమస్కారము చేసి, ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో 4వ ప్రార్థన ఏంటంటే తల వంచి.
తల వంచి ప్రార్థన చేస్తున్నాడు. తల వంచడం అంటే అని చెప్తారా? అలాగా మీరు చెప్పండి. మీ మట్టుకు అక్కడ అడిగితే ఏం చెప్పేది తెలుసా? ఇలాగంట తల వంచడం. నేల మట్టుకు వంచాలి తల. నేల మట్టుకు వంచి తల నేల మట్టుకు ఎలాగ వంచాలి? మోషే వంచాడంటే ప్రేమ వాళ్ళరా, నేల మట్టుకు తల వంచి. మనం కూర్చొని ఉంచగలుగుతామా? అందరు చెప్పండి, కూర్చొని ఉంచగలుగుతామా? మరి ఎలా వంచాలి తల నేల మట్టుకు? హల్లెలూయా. ఎలా వంచాలంటే నేను చూపెడతాను మీకు. హల్లెలూయా. నేల మట్టుకు అంటే ఇంక దేవుడికి ఏమైపోతున్నాము చెప్పండి అమ్మా? ఇంకా నీ ఇష్టం ప్రభువా, సరెండర్ అయిపోతున్నాం నేల మట్టుకు. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఎలాగ ఉంటారో తెలుసా? ముస్లిమ్స్ వాళ్ళు ఎలా చేస్తారండి? వాళ్ళు ప్రార్థన నేల మట్టుకు ఉంగిపోతారు అంతే. ఇంకా అందరూ ఒకేసారి మన వాళ్ళు అందరూ మోకరించమంటే ఏం చేస్తారు తెలుసా? ఒకరు మోకరిస్తారు, ఒకరు కూర్చుంటారు, ఒకరు నిలబడతారు. అవునా లేదండి? మళ్ళా క్రమం లేదు. క్రమం చూసారా? అందరూ ఒకేసారి నేల మట్టుకు వంగిపోతారు. వంగుతారు లేదండి? నేల మట్టుకు వంగాలి. తల వంచి ప్రార్థన చేశాడంట. ఎవరండి? మోషే. తల మట్టుకు వంచి ప్రేమోళ్ళ అదే ప్రార్థన ఎవరు చేశారంటే, మీరు ఆదికాండం 24వ అధ్యాయము 46 వచ్చిన మీరు చదువుకున్నట్లయితే, ఎలియాజరు కూడా, అబ్రహాం దాసుడైన ఎలియాజరు కూడా ఏం చేశాడంటే తల వంచి దేవునికి ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఈరోజు మనం నిలబడి ప్రార్థన చేయవచ్చు, కానీ నేను కూర్చొని ప్రార్థన చేయవచ్చు, కానీ నడుస్తూ ప్రార్థన చేయవచ్చు, కానీ తల వంచి ప్రార్థన చేస్తున్నామా? ఇటువంటి ప్రార్థన జీవితం ఎప్పుడైనా ఉందా? ప్రియమైనవారు, ఒక్కసారి ఆలోచించండి. తల వంచి మన ప్రార్థన చేయాలి. దేవునికి అప్పచెప్పేసుకోవాలి. ప్రార్థన చేసేవాడు మన జీవితము, అయ్యా నీకే సరెండర్ అయిపోతున్నాం ప్రభా అని, నీకే అప్పచెప్పేసుకుంటున్నాం ప్రభా అని. తల అంటే ఏంటి చెప్పండి? తల అంటే హైటు కదండి, ఎత్తుగా ఉంటుంది. తల ఎక్కడ ఉంటుంది? అందరూ చెప్పండమ్మా. ఎత్తైన స్థలంలో ఉంటుంది ఎప్పుడు కూడా తల. ఈ తల మంది కాదు అనుకొని దేవునికి అప్పచెప్పేసుకోవాలి. నా తలవు నీవే అయ్యా, హల్లెలూయా. దేవునికి సమర్పించేసుకోవాలి. అలాగే వీళ్ళు సమర్పించేసుకున్నారు. తల దించి తల ఉంచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 5వది ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ ప్రార్థన ఏంటంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము చదువుతారా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. నేను చెప్పనమ్మా, ఒకసారి చెప్పండి, చదవండి అమ్మా. పవిత్రమైన మీ చేతులెత్తి ప్రార్థన చేయవలను. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంటే అండి, చేతులు ఎత్తి ఆరాధన చేసేటప్పుడు మీ చేతులు పైకెత్తండి అంటామండి. చాలామంది చేతులు ఎత్తరు, చేతులు సగం ఎత్తుతూ ఉంటారు. ఎంతండి? చేతులు ఎంత ఎత్తుతారు? సగం, పూర్తిగా ఎత్తరండి చేతులు. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా చేతులెత్తి మనం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది తెలుసా అండి? చేతులెత్తి ప్రార్థన చేస్తే మనకు జయము కలుగుతూ ఉన్నది. మీరు నిర్గమకాండంలో 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి మీరు చదువుకున్నట్లయితే, 8 నుంచి 16 వచనాలు చదువుకున్నట్లయితే, అక్కడ అమాలేకీయులకి ఇశ్రాయేలు ప్రజలకి ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుందండి. ఎవరికి అండి? అమాలేకీయులకి ఇశ్రాయేలు ప్రజలకి ఏం జరుగుతుందండి? యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరుగుతుండగా దైవజనుడు మోషే కొండ ఎక్కి చేతుల పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలుకి జయం కలుగుతూ ఉన్నది. ఇశ్రాయేలుకి ఏం కలుగుతుందండి? జయం కలుగుతూ ఉన్నది. ఎప్పుడైతే చేతులు దించుతూ ఉన్నారో, మోషే ఎప్పుడైతే చేతులు దించుతున్నారో ఇశ్రాయేలు ఓడిపోతున్నారు.
ఇప్పుడు నువ్వు చేతులెత్తి ప్రార్థించడం ద్వారా నీకేం కలగబోతుంది? జయము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తుడు ద్వారా మనకి జయం కలుగుతుంది. చేతులెత్తుడు ద్వారా మన సంఖ్యలు విడిపోతున్నాయి. చేతులెత్తుడు ద్వారా మన బంధకాలు విడిపోతాయి. చేతులెత్తి ప్రార్థన చేయరు చాలామంది. చేతులెత్తి ప్రభుని స్తుతించరు చాలామంది. ఏదో చేతులు ఎత్తమంటే సగం ఎత్తుతారని చాలామంది సగం ఎత్తుతారు. ప్రేమ వాళ్ళారా, ఇక్కడ చూస్తే మోషే చేతులు ఎత్తినప్పుడు జయం కలిగింది. చేతులు ఎత్తి ఉండలేము. చేతులు ఏమైపోతాయి ఎత్తినప్పుడు? రాత్రి నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు పొద్దున్న లేచి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే నా చేతులు ఏమైపోయినాయి తెలుసా అండి? తిమ్మిర్లు వచ్చేసి ఏం పట్టుకోనికి రాలేదు పొద్దున పూట. చాలాసేపు చేతులు ఎత్తి రాత్రి వాక్యం ధ్యానించాను కదా అని వాడు చేతులు ఎత్తాను, చాలాసేపు ఎత్తాను. చేతులు ఏమైపోయి తిమ్మిర్లు ఎక్కి. మరి మోసే చేతులు ఎంతసేపు ఎత్తగలుగుతారు చెప్పండి? ప్రొద్దున మొదలుకొని సాయంత్రం వరకు కూడా అలా చేతులు ఎత్తాడు. కానీ బరువు ఎక్కువైపోతున్నాయి. అప్పుడు ఏం చేశారంటే దేవుడు ఎవరిని పంపాడంటే అహరోను ఊరిని పంపించి ఒకరు ఒక చెయ్యి దగ్గర పట్టుకున్నారు, ఒకరు ఒక చెయ్యి దగ్గర పట్టుకున్నారండి. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి జయం వచ్చింది. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థనలు ఏముండాలంటే చేతులెత్తి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలండి? చేతులెత్తి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ప్రేమలో ఒకటి నిలబడి ప్రార్థించవచ్చు, కూర్చొని ప్రార్థించవచ్చు, నడుస్తూ ప్రార్థించవచ్చు, తల కింద దించి. రెండోది చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆరో మాట లోక సువార్త 22వ అధ్యాయము 4వ వచనంలో మోకరించి. ఏం చేయాలంటే అప్పుడు మోకరించి కూడా మనం ప్రార్థన చేయవచ్చు అంట. హల్లెలూయా. చాలామంది బాగున్నా మోకరించరండి. ఈరోజు యవనస్తులు అసలే మోకరించరు. తల్లులు మోకరిస్తారు కానీ పిల్లలు ఏం చేయరండి? మోకాళ్ళ మీద రమ్మంటే రారు. ఏంటి మట్టం వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తారు. చాలా ఓపుకున్నా సరే మోకరించరండి. ఓపిక లేని వాళ్ళు మోకరిస్తున్నారు ఈ రోజుల్లో. మోకాళ్ళ మీద రండి అంటే ఎవరు వస్తున్నారండి? ఓపిక లేని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ప్రేమ వల్ల మోకరించి ప్రార్థించాలంట. ఏం చేయాలంట అండి? మోకరించి ప్రార్థించాలంట. మీరు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో కనపడుతూ ఉన్నది. దానియేలు గ్రంథం 6:10లో రాయబడ్డదండి. ఆయన యథాప్రకారం మోకాలు వంగి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట దానియేలు. హల్లెలూయా. దానియేలు యథాప్రకారము ఆయనకి ఏ అలవాటు ఉన్నదంటే మోకరించే అలవాటు ఉన్నది. మోకరించి ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. ఆయన యథాప్రకారం ఆ శాసనం తెలుసు కూడా ప్రార్థన యథాప్రకారం మోకరించి ప్రార్థన చేస్తే సింహం గృహలో సత్యప్రేమ వల్ల సింహంలో ఏమి చేయలేకపోయాయండి. సింహాలు ఏమి చేయలేకపోయి. కారణం ఏంటంటే ఆయన యథాప్రకారం మోకాళ్ళ ప్రార్థన కలిగి ఉన్నాడు. ఈరోజు మన మోకాళ్ళలో ప్రార్థన లేదని చాలామందికి. దేవుడు అంటాడు, ఒకరు అంటారు, పాస్టర్ అంటారు, మోకరించే మోకాళ్ళకి దేవుడు అన్యాయం చేయడంట. మోకరించే మోకాళ్ళకి ఆ దేవుడు అన్యాయం చేయడంట అండి. మన గుర్తు మోకాలు గుర్తు అంట. హల్లెలూయా. మన గుర్తు ఏ గుర్తు ఉండాలండి చెప్పండి? సైకిల్ గుర్తా, కారు గుర్తా? కాదండి. మన గుర్తు ఏ గుర్తు? మోకాలు గుర్తు. హల్లెలూయా. అందరు చెప్పండి. మన గుర్తు ఏ గుర్తు? మోకాలు గుర్తు. మోకాళ్ళ ప్రార్థన కావాలి. మోకరించే ప్రార్థన దేవుడు వెంటనే జవాబిస్తాడు. హల్లెలూయా. వెంటనే జవాబిస్తాడు. 7వ ప్రార్థన ప్రేమ వల్లరా మత్తయి సువార్త 26:39 రాయబడిన మాట ప్రకారంగా మత్తయి సువార్త 26:39 రాయబడ్డది. సాగిలపడి ప్రార్థించాలంట. ఎలా ప్రార్థించాలంట అండి? సాగిలి పడిపోవాలి. ఎలా సాగిలపడాలంటే సాష్టంగా సాగిలపడి దేవుని ఎదుట బలిపెట్టి మీద సాష్టంగా పడిపోవాలంతే. సాగిలి పడిపోవాలంతే. హల్లెలూయా. ఇంక మొత్తం అంతా దేవునికి సమర్పించుకోవాలి. ప్రేమ వాళ్ళారా, సాగిలి పడిపోవాలి. ఎప్పుడైనా సాగిలి పడి ప్రార్థన చేశారా?
లేదు. నేను తుడిచినప్పుడల్లా ఈ చేర్చి తుడిచినప్పుడల్లా ప్రేమ వాళ్ళరా తుడిచేసి ఒక్కసారి సాగిలు పడిపోయి, ప్రభా రేపు వరకు నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను అయ్యా, నన్ను బలపరచు ప్రభా అని సాగిలు పడిపోతాను సాష్టంగా. ఎక్కడ చెప్పండి? దేవుని మందిరములో సాగిలు పడిపోవాలి. ఆయన పాదపీఠ మీదట, ఆయన బలిపీఠ మీదట సాగిలు పడిపోవాలి. సాగిలు పడిపోవాలి. మనల్ని అప్పచెప్పేసుకోవాలి. సాగిలు పడిపోయి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు నిన్నెంతగానో దీవిస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సాగిలు పడిపోతే చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం కూడా చదవండి. ప్రకటన గ్రంథం 5:8 కూడా రాయబడ్డదండి. సాగిలు పడ్డము. సాగిలు ఎలా దూతలు 24 పెద్దలు సాగిలు పడుతున్నాయి ఏంటండి? ఒకసారి చదవండి. 5:24 అండి. 5:8 వచనం. 5:8 ఆ 4 జీవులను అమ్మా ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల అనగా యేసు ప్రభు ఎదుట సాగిలపడి ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయంట. హల్లెలూయా. ఎవరు ఉన్నాయంటండి? ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నాయి తెలిసా? ఈ ప్రార్థనలు అన్నీ తీసుకెళ్ళిపోయి ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఏం పడండి చెప్పండి అందరూ, సాగిలపడి ఇదిగో పరిశుద్ధుల ప్రార్థనలు అప్పచెప్తున్నారంట. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు దూతలు అప్పచెప్తున్నాయండి దేవునికి. ఇదిగో ఈ బిడ్డ ఈ ప్రార్థన చేసింది, ఈ కుమారుడు ఈ ప్రార్థన చేస్తాడు, ఈ కుమార్తె ఈ ప్రార్థన చేసిందని 24 పెద్దలు దూతలు సాష్టంగా పడిపోతున్నాయి. మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఎదుట సాగిలి పడాల వద్దా? సాగిలి పడే అనుభవం ఉందా లేదండి? సాగిలి పడిపోయి సాష్టంగా సాగిలి పడిపోవాలి. హల్లెలూయా. ఒకసారి అలా ప్రార్థించి చూడు. ఎలా ప్రార్థన చేయవచ్చండి చెప్తారు. ఒకటి కూర్చొని నిలబడి ప్రార్థన చేయవచ్చు. రెండోది కూర్చొని ప్రార్థన చేయవచ్చు, నడుస్తూ ప్రార్థన చేయవచ్చు, తల వంచి ప్రార్థన చేయవచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు, మోకరించి ప్రార్థన చేయవచ్చు, సాష్టంగా పడి ప్రార్థన చేయవచ్చు అండి. హల్లెలూయా. మరి ఇటువంటి ప్రార్థనలు మనం ఉన్నాయా? ప్రార్థించడానికి సమయం ఇస్తున్నామా? ఒకవేళ సమయం లేదా నడుస్తూ ప్రార్థించి, సమయం లేదా ఒకవేళ కూర్చొని నిలబడి ప్రార్థించే దేవుడు నీ ప్రార్థన ఆలకించుకుంటూ ఉండలేడు. మోకరించడానికి అవకాశం లేదా? ఒకవేళ అవకాశం వస్తే మోకరించే అవకాశం వస్తే మోకరించు. సాగిలిపడే అవకాశం వస్తే సాగిలిపోడు. తల వంచి అవకాశం వస్తే తల వంచి మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించకుండా ఉండలేడు. ప్రార్థనే మనల్ని శక్తిమంతులుగా నిలబెడుతుంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకైనా మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునందు ప్రేమలారా ప్రార్థన ఎలా చేయవచ్చు అంటే నిలబడి ప్రార్థన చేయవచ్చు, అవకాశం లేనప్పుడు కూర్చొని ప్రార్థన చేయవచ్చు, నడుస్తూ ప్రార్థన చేయవచ్చు, తల ఉంచి ప్రార్థన చేయవచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు, మోకరించి ప్రార్థన చేయవచ్చు, సాగిలపడి ప్రార్థన చేయవచ్చు. ఇటువంటి ప్రార్థన జీవితం మనలో ఉన్నాయా? ఈ అనుభవాలు మనలో ఉన్నాయా లేదా? ఒక్క తీర మనం చేసుకోండి. నువ్వు మోకరించే మోకాళ్ళకి దేవుడు అన్యాయం చేయడమ్మా. నువ్వు సాష్టంగా పడితే దేవుడు నీ జీవితంలో అన్యాయం చేయడయ్యా. తల ఉంచి ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎలా ప్రార్థన చేయవచ్చో నేర్చుకున్నాము. ప్రభా మేము అలా చేయడానికి మమ్మల్ని సిద్ధపరచని ప్రభుని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఇంతవరకు చెప్పబడ్డ వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మేమందరము వాక్యానుసారంగా జీవించుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా.